3, 2, 1, 0. హలో పిల్లలు, వెల్కమ్ టు హై స్కూల్ మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియో క్లాస్లో మనం 7వ తరగతి గణిత శాస్త్రంలోని అధ్యాయం 2లో అభ్యాసం 6లో ఉండేటటువంటి లెక్కల గురించి చూద్దాం. అంతకన్నా ముందు మీరు అధ్యాయం 2కు సంబంధించినటువంటి 5 అభ్యాసాల లెక్కలు చూడనట్లయితే పైన ఐ బటన్ కనిపిస్తూ ఉంది. వాటిని క్లిక్ చేసి మీరు 1 నుండి 5 అభ్యాసాల వరకు ఉండేటటువంటి అన్ని లెక్కలను చూడవచ్చు. ఇక్కడ మనం అభ్యాసం 6లో ఉండేటటువంటి లెక్కలు చేయడానికంటే ముందు ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. వాటి ఆధారంగా ఈ లెక్కలను సునాయాసంగా చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఈ లెక్కను తీసుకుందాం. 0.3 అని ఉంది. ఈ 0.3 అనేది మనకు దశాంశ రూపంలో ఉంది. వీటిని మామూలుగా మనం భిన్న రూపంలోకి మార్చుకోవాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ పాయింట్ తర్వాత ఏమి ఉంటే అది రాసుకోవాలి. పాయింట్ తర్వాత 3 ఉంది, 3 రాసుకున్నాను. భిన్నం, ఈ పాయింట్ కు బదులుగా కింద హారంలో 1 రాసుకోవాలి. ఆ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలుంటే కింద అన్ని సున్నాలు రాసుకోవాలి. ఇక్కడ కేవలం 1 అంకె ఉంది, ఈ 3 అనే అంకె మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ 1 0 మాత్రమే రాసుకుంటున్నాను. దశాంశ రూపంలో ఉన్నటువంటి ఈ సంఖ్యను మనము భిన్న రూపంగా ఈ విధంగా మార్చుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. 0.68997 అని ఉందనుకోండి. ఇది మనకు దశాంశ రూపంలో ఉంది. 0.6897 అని చదువుతాం. దీన్ని భిన్న రూపంలోకి మార్చుకోవాలంటే ఏం చేయాలంటే, పాయింట్ తర్వాత ఏముంటే దాన్ని యథావిధిగా రాసుకోవాలి. ఇక్కడ పాయింట్ తర్వాత మనకు 6, 8, 9, 7 ఉంది. ఇదిగోండి, 6, 8, 9, 7 యథావిధిగా రాసుకొని భిన్నం, ఈ పాయింట్ కు బదులుగా 1 రాసుకోవాలి. ఆ తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉంటే ఇక్కడ కింద అన్ని సున్నాలు రాసుకోవాలి. ఇది చూడండి, పాయింట్ తర్వాత మనకు 1, 2, 3, 4 అంకెలు ఉన్నాయి. ఇక్కడ మనము 4 సున్నాలు రాసుకోవాలి. 1, 2, 3, 4 అంటే 0.68997 ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఇది మీకు అర్థమైనట్లయితే ఈ అభ్యాసంలో ఉండేటటువంటి అన్ని లెక్కలను చాలా సునాయాసంగా చేయగలరు. మొదటి బిట్ ఏమంటున్నాడంటే, కింది వానిని సాధించండి అని అంటున్నాడు. మొదటి లెక్క చూడండి, 0.3 × 6 అని ఇవ్వడం జరిగింది. వీటి యొక్క సాధన చూద్దాం. 0.3 × 6. ఇక్కడ మనకు ఒక దశాంశ సంఖ్యను ఒక పూర్ణాంకాన్ని ఇచ్చి గుణించండి అని అంటున్నాడు. ఈ లెక్క సాధన నేను 2 పద్ధతుల్లో చెప్తాను. మొదటి పద్ధతి, ఈ దశాంశ సంఖ్యను మనము భిన్న రూపంలో ఏ విధంగా మార్చుకోవాలో చెప్పిన కదా, ఆ ప్రకారం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 3 భిన్నం 10 అని రాసుకోవచ్చు. ఇంటూ 6 అట్లే ఉంటుంది. ఇక్కడ 6 కింద ఏం లేదు అంటే భిన్నం 1 రాసుకోవచ్చు. భిన్నం 1 రాసుకున్నా కూడా 6 యొక్క విలువ మారదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు 2 భిన్నాలుండి మధ్యలో గుణకారం ఉంది కాబట్టి వీటిని ఏం చేస్తామంటే మనము లవంతో హారాన్ని హారంతో గుణించి రాసుకుంటాం. 3 × 6 భిన్నం 10 × 1గా రాసుకుంటాం. అప్పుడేమవుతుంది, 3 6 18 భిన్నం 10. 18 భిన్నం 10 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 18ని 10తో భాగించి రాసుకోవాలి. 10 ఎక్కం 10. 18లో 10 పోతే 8 మిగులుతుంది. 10 కన్నా 8 చిన్నది పోదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకొని వీటి పక్కల ఒక 0 పెట్టుకుంటాం. 10 80 శేషము 0 అంటే మనకు భాగఫలం ఎంత వచ్చింది, 1.8 వచ్చింది. 18 భిన్నం 10 చేస్తే మనకు ఎంత వస్తుంది జవాబు అంటే 1.8 వస్తుంది. అంటే 0.3 × 6 = 1.8. ఇది ఈ లెక్క యొక్క జవాబు. ఇక రెండవ పద్ధతి చూడండి, 0.3 × 6 అని ఇచ్చింది కదా. ఈ పాయింట్లలో ఉండేటటువంటి అన్నిటి గురించి మర్చిపోయి మనం ఏం రాసుకుందాం అంటే పాయింట్లు తీసేసి కేవలం 3 × 6 అని రాసుకుందాం. మనకు తెలుసు 3 6 18.
ఇప్పుడు రాసుకోండి 0 పాయింట్ను ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో వచ్చినటువంటి జవాబులో చివరి అంకె నుండి అన్ని అంకెలు వెనక్కి వచ్చి పాయింట్ను పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి పాయింట్ తర్వాత ఇక్కడ ఒక అంకె ఉంది. వచ్చినటువంటి జవాబులో చివరి నుండి ఒక అంకె వెనక్కి వచ్చి ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. అంటే 0.3 ఇంటూ 6 చేస్తే 1.8 వచ్చింది. ఇక్కడ కూడా జవాబు అంతే వచ్చింది. ఇది చాలా లెంతీ ప్రాసెస్, అంటే చాలా సమయం తీసుకుంటుంది. ఈ విధంగా మీరు అవగాహన కలిగి ఉన్నట్లయితే చాలా సునాయాసంగా 1 లేదా 2 స్టెప్పులలోనే వీటి యొక్క జవాబును మీరు రాయవచ్చు. ఇప్పుడు ఇక్కడ రెండవ లెక్క చూడండి, 7 ఇంటూ 2.7 అని ఇవ్వడం జరిగింది. వీటిని మొదటి పద్ధతిలో చేయాలంటే వీటిని ఏ విధంగా రాసుకుంటామంటే 7 భిన్నం 1 భిన్నం 1 రాసుకున్నా రాసుకోకపోయినా దాని విలువ మారదు కాబట్టి భిన్నం 1 అని రాసుకున్నాం. మధ్యలో గుణకారం. దీన్ని ఏ విధంగా రాసుకుంటామంటే 27 భిన్నం 10 అని రాసుకుంటాం. ఎందుకంటే పైన ఉండేటటువంటి 2.7ను ఈ పాయింట్ తొలగించాలంటే పాయింట్ తొలగించి 27 రాసుకొని ఈ పాయింట్కి బదులు కిందగా 1, ఈ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని సున్నాలు రాసుకోవాలి. అంటే 27 భిన్నం 10 అని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఈ రెండింటిని గుణించాలి. ఈ రెండింటిని లవాన్ని లవంతో హారాన్ని హారంతో గుణించి రాసుకోవాలి. 27 ఇంటూ 7 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 189 వస్తుంది. భిన్నం 10 10 189 భిన్నం 10 వచ్చింది. ఈ 189 భిన్నం 10ని రాసుకోవాలంటే ఏం చేయాలంటే ఈ 189ని 10తో భాగించి జవాబు రాసుకోవాలి. చూడండి ఇక్కడ 18 ఉంది. 10 ఎక్కం 10, 18లో 10 పోతే 8, ఈ 9ని యథావిధిగా దించుకుంటున్నాము. 10 80, 89లో 80 పోతే 9 మిగులుతుంది. ఈ 9 అనేది 10 కన్నా చిన్నది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటున్నాము. 10 9ల 90, శేషము 0. అంటే 189 భిన్నం 10 చేస్తే మనకు ఎంత వచ్చింది జవాబు అంటే 18.9 వచ్చింది. ఇది వీటి యొక్క జవాబు. ఇదే లెక్కను నేను ఇంతకుముందు చెప్పిన రెండో పద్ధతిలో చేస్తే 7 ఇంటూ 2.7. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని 7 ఇంటూ 27 అని రాసుకోండి. దీన్ని గుణించండి. 7 వేళ 49, 4 పైకి 7 2 14, 1 4 18, 189 వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 2.7 ఉంది. అంటే పాయింట్ తర్వాత మనకి ఎన్ని అంకెలు ఉన్నాయి, కేవలం ఒక అంకె మాత్రమే ఉంది. వచ్చినటువంటి జవాబులో చివరి నుండి ఒక అంకె వెనక్కి వచ్చి పాయింట్ పెట్టాలి. అంటే ఇక్కడ ఎంత వచ్చింది జవాబు 18.9 వచ్చింది. ఇక్కడ కూడా 18.9 వచ్చింది. ఇది షార్ట్ కట్ లో మీరు అంటే వీటిపైన అవగాహన కలిగి ఉన్నట్లయితే చాలా తొందరగా ఆన్సర్ను రాయవచ్చు, లేదా ఈ విధంగా కూడా చేయవచ్చు. వీటి యొక్క జవాబు 18.9. మూడో లెక్క చూడండి, 2.71 ఇంటూ 5 అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, రెండో పద్ధతిలో చేయాలంటే 271 ఇంటూ 5 రాసుకుని వీటిని 5తో గుణించండి. 5 ఎక్కం 5, 5 వేళ 35, 3 పైకి 5 2 10 ప్లస్ 3 13. ఇక్కడ ఈ పాయింట్ను యథావిధిగా రాసుకోండి. పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి, 2 అంకెలు ఉన్నాయి. కాబట్టి వచ్చినటువంటి జవాబులో చివరి నుండి 2 అంకెలు వెనక్కి వచ్చేసి పాయింట్ పెట్టాలి. అంటే 2.71 ఇంటూ 5 చేస్తే మన జవాబు ఎంత వస్తుందంటే 13.55 అనేది వస్తుంది. ఇది ఈ లెక్క యొక్క జవాబు. అదేవిధంగా ఈ బిట్ లో ఇంకా మనకు 4 లెక్కలు ఉన్నాయి. ఆ 4 లెక్కలను కూడా మీరు ఈ 3 లెక్కల ఆధారంగా చేసుకొని వీటిని జాగ్రత్తగా చూసి ఆ 4 లెక్కలను కూడా చేసేయండి. ఒకవేళ మీకు రానట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. రెండో లెక్క చూడండి, పొడవు 6.2 సెంటీమీటర్లు, వెడల్పు 4 సెంటీమీటర్లు గల దీర్ఘ చతురస్ర వైశాల్యం కనుగొనండి అని అంటున్నాడు. ఇక్కడ మనకు ఒక దీర్ఘ చతురస్రాన్ని నిర్మించుకుందాం. వాటి యొక్క పొడవు 6.2 సెంటీమీటర్లు, వెడల్పు 4 సెంటీమీటర్లుగా
రాసుకున్నాం. వీటి యొక్క వైశాల్యాన్ని కనుగొనాలి. వైశాల్యం కనుక్కోవాలంటే దీర్ఘచతురస్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు. ఇది సూత్రం మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. కాబట్టి నోట్బుక్ లో ఈ సూత్రాన్ని రాసి జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు ఫ్యూచర్ లో ఏ లెక్క చేయవలసి వచ్చినా కూడా ఈ సూత్రం మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం చేద్దాం. మనం దీర్ఘచతురస్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు అంటున్నాడు. పొడవు ఎంత ఉంది మనకు 6.2 సెంటీమీటర్లు ఉంది. అదేవిధంగా వెడల్పు ఎంత ఉంది 4 సెంటీమీటర్లు ఉంది. ఈ రెండింటిని గుణించి రాసుకోవాలి. గుణించాలంటే ఏం చేయాలి చూడండి. ఇక్కడ మనం పక్క గుణిద్దాం. 62 ఇంటూ 4 రాసుకొని గుణిద్దాం. 4 2 8, 4 6 24. ఇప్పుడు దీన్ని గుణిస్తే మనకు ఎంత వస్తుంది అని అంటే 62 ఇంటూ 4 చేస్తే 248 వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఏముంది 6.2 ఇంటూ 4 ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో వచ్చినటువంటి జవాబులో చివరి నుండి అన్ని అంకెలు వెనక్కి వచ్చి పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది. వచ్చినటువంటి జవాబులో చివరి నుండి ఒక అంకె వెనక్కి వచ్చి మనము పాయింట్ పెట్టుకోవాలి. దీని యొక్క ప్రమాణం మనకి ఏమొస్తాయంటే సెంటీమీటర్ స్క్వేర్ అని రాసుకోవాలి. వైశాల్యం యొక్క ప్రమాణాలు సెంటీమీటర్ స్క్వేర్ గా రాసుకుంటాం. ఇది వీటి యొక్క జవాబు. మూడో బిట్ చూడండి. కింది వాణిని సాధించండి అని అంటున్నాడు. ఇందులో మనకు 12 లెక్కలు ఇవ్వడం జరిగింది. మొదటి లెక్క చూడండి. 21.3 ఇంటూ 10 అని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇచ్చినప్పుడు నేను సునాయాసంగా మీకు ఏ విధంగా చేయాలనేది చెప్తా చూడండి. దీన్ని సహజంగా గుణిస్తే మనకు ఎంత వస్తుంది అంటే 21.3 ఇంటూ 10 13 30 3 పైకి 10 ఎక్కం 10 ప్లస్ 3 13 మళ్ళీ 1 పైకి 10 2 20 ప్లస్ 1 21. అంటే మొత్తం మనకి ఎంత వచ్చింది 2130 వచ్చింది. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి ఇక్కడ ఈ విధంగా పాయింట్ పెట్టుకోవచ్చు. అంటే 213.0 అంటే 213. ఈ విధంగా దీన్ని చేస్తే దీని యొక్క జవాబు మనకి ఎంత వస్తుందంటే 213 అనేది వస్తుంది. ఇది సహజమైన పద్ధతిలో మనం గుణకారం ఈ విధంగా చేసి ఈ విధంగా రాసుకోవచ్చు. ఇంకా మీరు ఈజీగా గుర్తించుకోవడానికి ఇంకో పద్ధతి చెప్తా చూడండి. ఇక్కడ మనకు 21.3 ఇంటూ 10 అని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక దశాంశ సంఖ్యను ఒకటి పక్కల 0 ఉండేటటువంటి ఏ సంఖ్యనైనా సరే, అంటే ఒకటి పక్కల 1 0 ఉంటే 10, ఒకటి పక్కల 2 0 ఉంటే 100, ఒకటి పక్కల 3 0 ఉంటే 1000, ఈ విధంగా ఒకటి పక్కల ఎన్ని సున్నాలైనా ఉండని. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఒకటి పక్కల 1 0 ఉంది కాబట్టి జవాబులో మనం ఈ పాయింట్ ను ఒక అంకె ముందు జరిపి అక్కడ పాయింట్ పెట్టుకొని రాసుకోవాలి. అంటే 21.3లో ఈ పాయింట్ ఒక అంకె ముందుకెళ్తే మనకు జవాబు ఎంత వస్తుంది అంటే 213.0 అనేది వస్తుంది. ఇక్కడ ఏం లేదంటే పాయింట్ 0 పెట్టుకోవచ్చు. పాయింట్ తర్వాత 0 ఉన్నా లేకపోయినా దాని విలువ మారదు. కాబట్టి దీని యొక్క జవాబు 213. ఈ విధంగా ఈజీగా రాయవచ్చు. అంటే 21.3 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 213. ఎందుకు అనంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది, ఇక్కడ 1 0 ఉంది కాబట్టి ఒక అంకె ముందుకు జరుపుకొని రాసుకుంటే మనకు ఈ విధంగా జవాబు వస్తుంది. రెండవ లెక్క చూడండి. 36.8 ఇంటూ 10 అని ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని ఇక్కడ కూడా మనకు ఒకటి తర్వాత 1 0 ఉంది కాబట్టి జవాబులో మనం ఏం రాస్తామంటే 36 పాయింట్, అంటే ఈ పాయింట్ ఒక అంకె ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఎంత అవుతుంది 368 అవుతుంది. అంటే 36.8 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు దీని జవాబు ఎంత అవుతుంది 368. దీన్ని మళ్ళీ మీరు ఈ విధంగా కూడా రాసుకొని గుణించి చేయొచ్చు. 36.8 ఇంటూ 10 1880, ఇక్కడ 0 8 పైకి, ఈ విధంగా కూడా మీరు సాధారణంగా గుణకారం చేసి కూడా మీరు జవాబు చేస్తే ఇంతే వస్తుంది. ఇది చాలా లెంతీ ప్రాసెస్. ఇక్కడ మీరు ఈ విధంగా షార్ట్ కట్స్ గుర్తించుకున్నారంటే ఈ లెక్కలను
చాలా స్పీడ్గా చేస్తూ పోవచ్చు. మూడవ లెక్క చూడండి, 53.7 ఇంటూ 10 అని ఇవ్వడం జరిగింది. దీని సాధన ఏమవుతుంది మనకు, ఇక్కడ ఒకటి పక్కల ఒక సున్నా ఉంది కాబట్టి పాయింట్ ఒక అంకె ముందుకెళ్తుంది. అప్పుడు ఎంత అవుతుంది, 537 అనేది జవాబు అవుతుంది. అదేవిధంగా నాలుగవ లెక్క చూద్దాం. నాలుగవ లెక్క ఏమి ఇచ్చింది మనకు, 168.07 ఇంటూ 10 అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది, ఒకటి పక్కల ఒకటే సున్నా ఉంది కాబట్టి పాయింట్ అనేది ఒక అంకె ముందుకెళ్తుంది. అప్పుడు ఎంత అవుతుంది, 1680.7 అవుతుంది. ఎందుకంటే 10తో గుణిస్తే ఒక అంకె ముందుకెళ్తుంది. అదేవిధంగా ఐదవ లెక్క చూద్దాం. ఐదవ లెక్క ఏముంది మనకు, 131.1 ఇంటూ 100 అనేది ఉంది. ఇక్కడ కొంచెం చూడండి, 10 బదులు ఇక్కడ 100 రావడం జరిగింది. కానీ మనకి ఇక్కడ పాయింట్ తర్వాత ఒకటే అంకె ఉంది, 2 అంకెలు ముందుకెళ్ళాలి పాయింట్. అప్పుడు ఏమవుతుంది, ఐదో లెక్క యొక్క సాధన చూడండి. ఎన్ని అంకెలు ముందుకెళ్ళాలి, 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 అంకెలు ముందుకెళ్ళాలి. ఇక్కడ కేవలం ఒక అంకె మాత్రమే ఉంది, ఇంకొక అంకె లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే 0 రాసుకుంటాం. అంటే 131 తర్వాత 2 అంకెలు ముందుకెళ్ళాలి, ఒకటి ఇంకో అంకె కూడా ముందుకెళ్ళాలి, ఇక్కడ లేదు కాబట్టి 0 రాసుకుంటాం. ఈ ఒకటికి ఒకటి యథావిధిగా రాసుకున్నాం, ఇంకొకటి 0 రాసుకుంటున్నాం. ఎంత వచ్చింది మనకు, 131.1 ఇంటూ 100 చేస్తే జవాబు ఎంత వస్తుందంటే 13,110 అనేది జవాబు వస్తుంది. ఇది దీని యొక్క జవాబు. అదేవిధంగా ఆరవ లెక్క చూడండి, 156.1 ఇంటూ 100 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు పాయింట్ తర్వాత ఒకటే అంకె ఉంది కానీ ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని కొంచెం దూరంగా రాసుకుందాం. 156.1 ఇంటూ 100 ఈ విధంగా రాసుకుందాం. మనకు 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 అంకెలు ముందుకెళ్ళాలి పాయింట్. ఇక్కడ ఏం లేదంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక 0 పెట్టుకుంటాం. కాబట్టి దీని జవాబు ఎంత వస్తుంది, 15,610 అనేది దీని జవాబుగా వస్తుంది. ఈ విధంగా మిగతా ఇక్కడ లెక్కలు ఉన్నాయి కదా, ఈ లెక్కలు చూసి మీరు అర్థం చేసుకుని ఈ బిట్లో ఉండేటటువంటి మిగతా అన్ని లెక్కలను మీరు చేయండి. మీకు అర్థం కానట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. 4వ బిట్ చూడండి, ఒక మోటార్ బైక్ 1 లీటర్ పెట్రోలుతో 62.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అదే వాహనం 10 లీటర్ల పెట్రోలుతో ఎంత దూరం ప్రయాణం చేయగలదు అని అడుగుతున్నాడు. ఒక మోటార్ సైకిల్ 1 లీటరు పెట్రోలుతో ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అంటే 62.5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. అయితే 10 లీటర్ల పెట్రోలుతో ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అని అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి, ఈ 1 లీటరు పెట్రోలుతో ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తుందో ఆ దూరాన్ని 10 లీటర్లతో గుణకారం చేస్తే మనకు జవాబు వస్తుంది. చూద్దాం, ఎంత దూరం ప్రయాణం చేస్తుంది 1 లీటర్ పెట్రోల్తో అంటే 62.5 కిలోమీటర్లు. ఎన్ని లీటర్ల పెట్రోల్ అంటున్నాడు, 10 లీటర్ల పెట్రోల్తో అంటున్నాడు కాబట్టి వీటిని గుణించాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ 62.5 ఇంటూ 10 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని గుణిస్తే మనకు ఎంత వస్తుంది, ఒకటి పక్కల ఒక 0 ఉంది కాబట్టి పాయింట్ అనేది ఒక అంకె ముందుకు వెళ్తుంది, అంటే 625 అవుతుంది. ఈ 625 ఏంది, కిలోమీటర్లు. అంటే ఈ 1 లీటర్లతో 62.5 కిలోమీటర్లు ప్రయాణం చేసేటటువంటి బైక్ 10 లీటర్ల పెట్రోలుతో 625 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఇది దీని యొక్క జవాబు. 5వ బిట్ చూడండి, కింది వాణిని సాధించండి అని అంటున్నాడు. 1వ లెక్క ఏమి ఇచ్చిండు, 1.5 ఇంటూ 0.3 అని ఇచ్చిండు. ఇక్కడ 2 దశాంశ సంఖ్యలను గుణించండి అని అంటున్నాడు. వీటి యొక్క సాధన చూద్దాం. 1వ లెక్క 1.5 ఇంటూ
0.3 అని ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనం చేసిన లెక్కల మాదిరిగానే ఈ పాయింట్లను కాసేపు పక్కకు పెట్టేసి మనం ఏం రాసుకుందామంటే ఇక్కడ పాయింట్ తీస్తే ఇదేమొస్తుంది 15 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ పాయింట్ తీస్తే మనకి ఏమొస్తుందంటే కేవలం 3 వస్తుంది. వీటిని గుణిద్దాం ముందు 15 ముళ్ళ 45. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అంటే 2 దశాంశ సంఖ్యలు ఇచ్చింది మనకు. ఈ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? ఒక అంకె ఉంది. ఈ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? ఇంకొక అంకె ఉంది. కాబట్టి పాయింట్ తర్వాత మనకు 2 అంకెలు ఉన్నట్టు. వచ్చినటువంటి జవాబులో కూడా మనం ఏం చేయాలి అంటే చివరి అంకె నుండి 2 అంకెలు ఎనికి ఎంచుకొని పాయింట్ పెట్టాలి. ఇక్కడ చూడండి 1, 2, ఎందుకంటే పాయింట్ తర్వాత ఇక్కడ ఒక అంకె ఉంది, పాయింట్ తర్వాత ఇక్కడ ఒక అంకె ఉంది. కాబట్టి 2 అంకెలు ఎనికి ఎంచుకొని పాయింట్ పెడితే ఏమవుతుంది అంటే 1, 2, ఇక్కడ పాయింట్ వస్తుంది, ఇక్కడ 0. అంటే 1.5 ఇంటూ 0.3 చేస్తే మనకు జవాబు ఎంత వచ్చింది అని అంటే 0.45 అనేది జవాబుగా వచ్చింది. ఇది ఈ లెక్క యొక్క జవాబు. రెండవ లెక్క చూడండి 0.1 ఇంటూ 47.5 అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని పాయింట్ తీసేసి రాసుకుందాం. 1 ఇంటూ 475 రాసుకున్నాం. దీన్ని చేస్తే మనకు జవాబు ఎంత వస్తుంది అంటే 475 వస్తుంది. ఎందుకంటే ఏ సంఖ్యనైనా 1తో గుణిస్తే అదే సంఖ్య జవాబుగా వస్తుంది కాబట్టి. ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది, అంటే మొత్తం పాయింట్ తర్వాత మనకు 2 అంకెలు ఉన్నట్టు. అప్పుడు వచ్చినటువంటి జవాబులో చివరి అంకె నుండి 2 అంకెలు వెనక్కి వచ్చి అక్కడ పాయింట్ పెట్టాలి. ఇక్కడ 1, 2 అంకెలు అంటే 0.1 ఇంటూ 47.5 చేస్తే మనకు ఎంత వస్తుందంటే 4.75 అనేది జవాబుగా వస్తుంది. ఇది దీని యొక్క జవాబు. మూడవ లెక్క చూడండి 0.2 ఇంటూ 210.8. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రాసుకుందాం. ఇక్కడ పాయింట్ తీసేస్తే మనకి ఏమొస్తుందంటే 2108 ఇంటూ ఇక్కడ పాయింట్ తీసేస్తే మనకి ఏమొస్తుందంటే 2 వస్తుంది. ఈ రెండింటిని గుణిద్దాం మనం. 216 1 పైకి 200 ప్లస్ 1 1 2 ఎక్కం 2 2 4 అంటే వీటిని గుణిస్తే మనకు 4216 అనేది వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత వచ్చింది మనకు 4216 అనేది వచ్చింది. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? ఇక్కడ పాయింట్ తర్వాత ఒక అంకె, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక అంకె. కాబట్టి వచ్చినటువంటి జవాబులో మనము చివరి నుండి 2 అంకెలు వెనక్కి వచ్చేసి పాయింట్ పెట్టుకోవాలి. అంటే 0.2 ఇంటూ 210.8 చేస్తే మనకు జవాబు ఎంత వస్తుంది అంటే 42.16 అనేది జవాబుగా వస్తుంది. ఇది మూడవ లెక్క యొక్క జవాబు. నాలుగవ లెక్క చూడండి 4.3 ఇంటూ 3.4 అని ఇవ్వడం జరిగింది. వీటిని పాయింట్లు తీసేసి రాసుకుంటే ఏమొస్తుందంటే 43 ఇంటూ 34 అనేది వస్తుంది. ఈ రెండింటిని గుణిద్దాం. 4 ముళ్ళ 12 1 పైకి 4 4 16 1 17 3 ముళ్ళ 9 3 4 12 2 9 7 16 1 పైకి 4 1 అంటే మనకు 1462 అనేది వచ్చింది. ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత ఇక్కడ ఒక అంకె ఉంది, పాయింట్ తర్వాత ఇక్కడ ఒక అంకె ఉంది. వచ్చినటువంటి జవాబులో 2 అంకెలు వెనక్కి వచ్చేసి పాయింట్ ఇక్కడ పెట్టాలి. అంటే 4.3 ఇంటూ 3.4 చేస్తే మనకు జవాబు ఎంత వస్తుందంటే 14.62 అనేది జవాబుగా వస్తుంది. ఇది ఈ లెక్క యొక్క జవాబు. ఇక్కడ ఇంకా కొన్ని లెక్కలు ఉన్నాయి. ఈ 4 లెక్కలు చెప్పాను కదా, ఈ 4 లెక్కలను చూసి నేను ఏ విధంగా చేశాను అర్థం చేసుకొని మిగతా అన్ని లెక్కలు కూడా ఈ వీటిలో పూర్తి చేయండి. ఒకవేళ మీకు రానట్లయితే
కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ హై స్కూల్ మ్యాథ్స్ ఛానల్ అనేది బేసిక్స్ అన్ని చెప్పాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇక్కడ చాలా చిన్న అంశాలను, అంటే ఉదాహరణకి ఇక్కడ ఒక గుణకారం చేశాను కదా, ఈ గుణకారం లాంటి వాటితో పాటు ఇంకా చిన్న చిన్న అంశాలను కూడా బోధిస్తున్నాను. ఈ అంశాలు తెలిసినటువంటి వాళ్ళు ఈ వీడియోను స్కిప్ చేసి ముందుకెళ్ళి తర్వాత లెక్కలు చూడండి. ఇక్కడ ఈ అంశాలు కూడా అవగాహన లేనటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే మొత్తం వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, మీరు చాలా సునాయాసంగా చేయగలుగుతారు. ఈ వీడియోలు చాలా శ్రమపడి చేస్తున్నాం కాబట్టి మా హై స్కూల్ మ్యాథ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా పక్కన ఉండేటటువంటి బెల్ బటన్ను క్లిక్ చేయండి. ఇంతవరకు చెప్పినటువంటి వీడియోలలో మీకు అర్థం కాని లెక్కలు ఏ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియచేయండి. నిస్సందేహంగా మేము వాటికి ఖచ్చితంగా జవాబులు చెప్పే ప్రయత్నం చేస్తాం. 6వ బిట్ చూడండి, కింది వాణిని సాధించండి అంటున్నాడు. 1వ లెక్క మనకి ఏమి ఇచ్చిందంటే 2.3 డివైడెడ్ బై 100 అని ఇవ్వడం జరిగింది. వీటిని ఏ విధంగా సాధించాలంటే 2.3 మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 23 భిన్నం 100 అని రాసుకోవచ్చు. ఈ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఈ భాగహారం గుర్తుని తీసేసి గుణకారాన్ని రాసుకుంటాం. ఇక్కడ 100 భిన్నం ఏం లేదు అంటే 1 ఉన్నట్లు. ఈ భాగహారం గుర్తుని తీసి గుణకారం గుర్తుని రాసుకున్నట్లయితే ఇది ఏమవుతుంది అంటే 1 భిన్నం 100గా రాసుకుంటాం. ఇప్పుడు చూడండి, లవాన్ని లవంతో హారాన్ని హారంతో గుణించి రాసుకుందాం. 23 ఇంటూ 1 భిన్నం 100 ఇంటూ 100. ఇదేమవుతుంది 23 ఎక్కం 23 భిన్నం 100 ఇంటూ 100 చేస్తే మనకు 10,000. అంటే ఇప్పుడు 23ను 10,000తో భాగించి జవాబు ఇక్కడ రాసుకోవాలి. ఈ ఒక్క లెక్కకు నేను భాగించి రాయడంతో పాటు ఇంకా ఒక చిన్న ట్రిక్, అంటే ఏ విధంగా రాయాలి షార్ట్ కట్ గా అనేది కూడా చెప్తాను. ముందు 23ను మనం ఏం చేద్దామంటే 10,000తో భాగిద్దాం. 10,000 కన్నా 23 చిన్నది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ 0 పెట్టి ఒక పాయింట్ పెట్టుకుందాం. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 0 పెట్టుకుందాం. అయినా కూడా మనకేమవుతుంది, 10,000 కన్నా 230 చిన్నది పోదు. మనం ఇంకో 0 డైరెక్ట్ గా పెట్టుకోలేం. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇంకో 0 పెట్టుకొని ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమైంది, 2,300 అయింది. అయినా కూడా 2,300 10,000 కన్నా చిన్నది, అయినా పోదు. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, ఇంకో 0 పెట్టుకోవాలి. ఇంకో 0 పెట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ ఒక 0 పెట్టుకోవచ్చు. అంటే 23,000 ఉన్నాయి. ఇక్కడ 10,000 ఉన్నాయి. ఎన్నిట్లా పోతుంది అని అంటే 2 ఇట్లా పోతుంది. 10,000 2 20,000. ఎంత మిగిలింది మనకు, 23,000లా 20,000 పోతే 3,000 మిగిలింది. 3,000 10,000 కన్నా చిన్నది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 0ను రాసుకోవచ్చు. ఇక్కడ 30,000 అయింది. అంటే 10,000 ఇంటూ 3 చేస్తే మనకు ఎంత వస్తుంది అని అంటే 30,000 వస్తుంది. 30,000ల 30,000 పోతే శేషము 0 మిగులుతుంది. జవాబు ఎంత వచ్చింది మనకు అంటే ఇది 23 భిన్నం 10,000 చేస్తే మనకు జవాబు ఎంత వచ్చిందంటే 0.0023 వచ్చింది. ఇది దీని యొక్క జవాబు. అంటే 2.3 భాగహారం 100 చేస్తే మనకు జవాబు ఎంత వచ్చింది అంటే 0.0023 అనేది వచ్చింది. ఇది ఈ లెక్క యొక్క జవాబు. మీరు ఇంత పొడవుగా కాకుండా అంటే షార్ట్ కట్ గా ఏ విధంగా చేయాలో రెండో పద్ధతి చెప్తాను, అది కూడా చూడండి. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి, 23 భిన్నం 100 రాసుకుంటాం. ఇక్కడ భాగారం తీసేసి గుణకారం తీసి ఇక్కడ భిన్నం ఏం లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి 1 భిన్నం 100 రాసుకున్నాం. వీటిని లవాన్ని లవంతో హారాన్ని హారంతో గుణిస్తే మనకు ఎంత వస్తుంది, 23 భిన్నం 10,000 వస్తుంది. ఇప్పుడు చూడండి, దీని జవాబు రాయాలంటే ఏం చేయాలంటే పైన ఎన్ని అంకెలు ఉన్నాయి, మనకు 2 అంకెలు ఉన్నాయి. కింద ఎన్ని 0 ఉన్నాయి, 4 0 ఉన్నాయి. అంటే ఈ 2 అంకెలను యథావిధిగా రాసుకుని
కింద ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని అంకెలు వెనక్కి వచ్చి పాయింట్ పెట్టుకోవాలి. 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 అంకెలే ఉన్నాయి. ఇంకో 2 అంకెలు లేవు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇంకో 2 అంకెల బదులు 2 సున్నాలు పెట్టుకోవాలి. ఇప్పుడు పాయింట్ పెట్టుకోండి. అంటే ఒకటి పక్కల ఎన్ని అయితే సున్నాలు ఉన్నాయో అన్ని అంకెలు వెనక్కి వచ్చేటటువంటి క్రమంలో పైన ఉండేటటువంటి అంకె లేదా సంఖ్యను యథావిధిగా రాసుకొని మిగతా తక్కువబడినటువంటి అంకెలకు బదులుగా సున్నాలు రాసుకొని పాయింట్ పెట్టాలి. 23 భిన్నం 10,000 చేస్తే మనకు ఎంత వచ్చింది? ఇంతకుముందు కూడా జవాబు 0.0023 వచ్చింది. ఇది దీని యొక్క జవాబు. ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇలాంటి లెక్కలు ఎన్నైనా సరే చాలా సునాయాసంగా చేయవచ్చు. రెండవ లెక్క చూడండి, మనకేమి ఇచ్చిండు? 0.45 భాగహారం 5 అని ఇవ్వడం జరిగింది. దీని యొక్క సాధన చూడండి. ఈ 0.45ను 45 భిన్నం 100గా రాసుకోవచ్చు. ఇంటూ ఈ 5 బదులు ఏం లేదంటే భిన్నం 1 ఉన్నట్టు. ఈ భాగహారం గుర్తు తీసి గుణకారం రాసుకొని ఇక్కడ ఉండేటటువంటి దాన్ని తారుమారు చేసి లవాన్ని హారంగా హారాన్ని లవంగా రాసుకోవాలంటే 5 భిన్నం 1 ఉంది కాబట్టి 1 భిన్నం 5 వస్తుంది. ఇక్కడ చూడండి లవాన్ని లవంతో హారాన్ని హారంతో గుణించి రాసుకోవాలి. లేదా ఇక్కడ కొట్టేసి కూడా రాసుకోవచ్చు. 5 ఎక్కం 5 5 9 45 9 ఇంటూ 1 అంటే 9 ఎక్కం 9 భిన్నం 100 మనకు వచ్చింది. దీన్ని ఏం చేయాలి? 9ని 100తో భాగించి రాసుకోవాలి. లేదా ఇంతకుముందు నేను చెప్పినటువంటి షార్ట్ కట్ చూడండి. పైన ఉండేటటువంటి అంకెను యథావిధిగా రాసుకోండి. కింద ఎన్ని సున్నాలు ఉన్నాయి? 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనకు 2 అంకెలు వెనక్కి వచ్చి పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక అంకె ఉంది, ఇంకో అంకె లేదు కాబట్టి వాటికి బదులుగా 0 రాసుకొని ఇక్కడ పాయింట్ పెట్టుకోండి. అంటే 9ని 100తో భాగిస్తే 0.09 వస్తుంది. ఇది దీని యొక్క జవాబు. అంటే 0.45 భాగహారం 5 చేస్తే జవాబు 0.09 వస్తుంది. దీన్ని మీరు ఈ విధంగా కూడా భాగించి రాసుకోవచ్చు. అంటే 9ని 100తో భాగించాలి. ఏమొస్తుంది? 100 కన్నా 9 చిన్నది కాబట్టి ఇక్కడ మీరు 0 పెట్టి ఒక పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక 0 రాసుకోవచ్చు. 100 కన్నా 90 చిన్నది కాబట్టి ఇక్కడ మళ్ళీ 0 డైరెక్ట్ పెట్టుకోలేము. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక 0 రాసుకొని ఇక్కడ ఒక 0 రాసుకోవాలి. ఇప్పుడు 109ల 900 900ల 900 తీసేస్తే మనకు శేషము 0 వస్తుంది. అంటే జవాబు మనకు ఎంత వచ్చినట్టు? 0.09 వచ్చినట్టు. ఈ విధంగా భాగహారం ద్వారానైనా చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా ఈ విధంగానైనా ఈ లెక్కను పూర్తి చేయవచ్చు. ఇది దీని యొక్క జవాబు. మూడవ లెక్క చూడండి. 44.3 భాగహారం 10 అని ఇవ్వడం జరిగింది. ఈ 44.3 మనం ఏం చేస్తామంటే 443 అని రాసుకుని భిన్నం 10 రాసుకుంటాం. ఎందుకంటే పాయింట్ తర్వాత ఒకటే అంకె ఉంది కాబట్టి ఒకటి తర్వాత ఒక 0 మాత్రం పెట్టుకుంటాం. ఇక్కడ భాగహారం గుర్తు తీసేసి గుణకారం గుర్తు రాసుకుంటున్నాం. ఇక్కడ 10 భిన్నం ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఈ భిన్నంలో లవాన్ని హారంగా హారాన్ని లవంగా చేసి ఇక్కడ రాసుకోవాలి. అంటే 1 భిన్నం 10 అవుతుంది. ఇప్పుడు లవాన్ని లవంతో హారాన్ని హారంతో గుణిస్తే ఏమొస్తుంది అంటే 443 భిన్నం 10 × 10 అంటే 100 వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ గా జవాబు ఏ విధంగా రాయాలి? 443ని యథావిధిగా రాసుకోండి. కింద 100 ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 అంకెలు వెనక్కి వచ్చేసి పాయింట్ పెట్టుకోవాలి. 1 2. జవాబు ఎంత వచ్చింది మనకు? 4.43 వచ్చింది. అంటే 44.3 భాగహారం 10 చేస్తే మనకు జవాబు ఎంత వస్తుందంటే 4.43 అనేది జవాబుగా వస్తుంది. ఇది ఈ లెక్క యొక్క జవాబు. మిగతా 4 5 6 7 ఈ 4 లెక్కలు మీరు సొంతంగా ఈ లెక్కలను ఉదాహరణగా తీసుకుని చేయండి. రాకపోయినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. 7వ లెక్క నుండి ఒక క్రమ బహుభుజి యొక్క భుజం పొడవు 3.5 సెంటీమీటర్లు,
దాని చుట్టుకొలత 17.5 సెంటీమీటర్లు అయినా ఆ బహుభుజికి గల భుజాలు ఎన్ని అని అంటున్నాడు. ఇక్కడ బహుభుజి అంటున్నాడు కాబట్టి 4 భుజాల కన్నా ఎక్కువ ఉన్నదాన్ని మనం బహుభుజి అంటాం. 4 భుజాలు ఉంటే దాన్ని చతురస్రం గాని లేదా దీర్ఘ చతురస్రం గాని అని అంటాం. ఇక్కడ క్రమ బహుభుజి అంటున్నాడు కాబట్టి భుజాలన్నీ సమానంగా ఉంటాయి అని. క్రమ బహుభుజిలో ఒక భుజం పొడవు ఎంత ఇచ్చిందంటే 3.5 సెంటీమీటర్లు ఇచ్చిండు. దాని యొక్క చుట్టుకొలత ఎంత ఇచ్చిండు అని అంటే = 17.5 సెంటీమీటర్లు ఇచ్చిండు. సహజంగా మనం ఏం చేస్తామంటే ఒక చతుర్భుజం ఉందనుకోండి, దీని యొక్క చుట్టుకొలత కనుక్కోవాలంటే ఏం చేయాలంటే 4 భుజాల యొక్క పొడవులను మనం కూడినట్లయితే దాని యొక్క చుట్టుకొలత వస్తుంది. ఉదాహరణకు ఒక భుజం పొడవు ఏ ఉంది అని అనుకోండి, దీని యొక్క చుట్టుకొలత మనకు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా ఇక్కడొక ఏ, ఇక్కడొక ఏ, ఇక్కడొక ఏ, అంటే a ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ, మొత్తం ఎంత 4a. అంటే ఒక చతుర్భుజం యొక్క చుట్టుకొలత మనకు 4a అనేది వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే 4 భుజాల పొడవులను కూడితే మనకు ఈ 4a అనేది చుట్టుకొలతగా రావడం జరిగింది. అదే విధంగా బహుభుజి యొక్క మొత్తం భుజాలను కూడినట్లయితే కూడా వాటి యొక్క చుట్టుకొలత అనేది వస్తుంది. ఆ విధంగా ఒక బహుభుజిలో ఉండేటటువంటి అన్ని భుజాలను కూడగా ఎంత వచ్చింది అంటే 17.5 సెంటీమీటర్లు చుట్టుకొలతగా వచ్చింది. ఒక భుజం పొడవు ఎంత 3.5 సెంటీమీటర్లు. క్రమ బహుభుజి అని అంటున్నాడు కాబట్టి ఆ క్రమ బహుభుజిలో ప్రతి భుజం కూడా సమానమైన కొలతలను కలిగి ఉంటుంది. అప్పుడు మనకు ఒక భుజం పొడవు ఇంత అన్నప్పుడు ఎన్ని భుజాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఇచ్చినటువంటి చుట్టుకొలతలో నుండి ఇది ఎన్నిసార్లు పోతుందో అన్నిసార్లు తీసేయాలి, లేదా వీటితో భాగించాలంటే చుట్టుకొలతను భుజము పొడవుతో భాగించినట్లయితే మనకు ఎన్ని భుజాలు ఉన్నాయనేది వస్తుంది. చూద్దాం. దీన్ని ఏం చేద్దామంటే 17.5 భిన్నం 3.5. ఈ 17.5 ఏంది? ఆ క్రమ బహుభుజి యొక్క చుట్టుకొలత. ఈ 3.5 ఏంది? వాటి యొక్క ఒక భుజం పొడవు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి. ఇప్పుడు ఈ పాయింట్లు లేకుండా రాసుకోవాలంటే ఏం చేయాలంటే 175 భిన్నం 10 భిన్నం 35 భిన్నం 10గా రాసుకోవాలి. ఎందుకంటే ఈ 17.5ను భిన్న రూపంలో మార్చినట్లయితే 175 భిన్నం 10 వచ్చింది. 3.5ను భిన్న రూపంలో మార్చినట్లయితే మనకు 35 భిన్నం 10 అనేది వచ్చింది. దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ పైన ఉండేటటువంటి భిన్నాన్ని యథావిధిగా రాస్తున్నాను. 175 భిన్నం 10. ఇక్కడ భాగహారంలో ఉన్నదాన్ని నేను గుణకారంలో మార్చి ఏం చేస్తున్నానంటే ఈ లవాన్ని హారంగా, హారాన్ని లవంగా రాసుకోవచ్చు. 10 భిన్నం 35గా రాసుకోవచ్చు. ఈ 10 కొట్టుకోండి. మనకు ఎంత మిగులుతుంది అంటే 175 భిన్నం 35 అనేది మిగులుతుంది. ఇప్పుడు ఈ 175ను 35తో భాగించినట్లయితే 35 ఎక్క 35, 35 5ల 175. ఎంత వచ్చింది మనకు? 5 వచ్చింది. అంటే 3.5 సెంటీమీటర్ల పొడవు కలిగినటువంటి క్రమ బహుభుజి యొక్క చుట్టుకొలత 17.5 సెంటీమీటర్లు అయితే వాటిలో ఉండేటటువంటి భుజాలు ఎన్ని మనకు అంటే 5 భుజాలు ఉన్నాయి. అంటే ఇక్కడ రాస్తాం మనం క్రమ బహుభుజిలో 5 భుజాలు ఉన్నాయి అని రాస్తాం. ఇది దీని యొక్క జవాబు. మనం ఏం చేసినామంటే ఇచ్చినటువంటి చుట్టుకొలతను భుజం పొడవుతో భాగించినప్పుడు మనకు జవాబు వచ్చింది. ఇది ఈ లెక్క యొక్క జవాబు. 8వ లెక్క నుండి ఒక ప్రదేశంలో 7 గంటల కాలంలో 0.896 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనది. అయినా 1 గంటలో పడిన సగటు వర్షపాతం ఎంత అని అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి అని అంటే 7 గంటలలో పడినటువంటి వర్షపాతం మొత్తాన్ని 7తో భాగించాలి. చూడండి ఏమంటున్నాడు. ఒక ప్రాంతంలో
7 గంటలలో ఎంత వర్షపాతం నమోదైంది అంటే 0.896 సెంటీమీటర్ల వర్షం పడింది అని అంటున్నాడు. అంటే 1 గంటలో పడినటువంటి వర్షపాతం ఎంత అనేది చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ 0.896ను 7తో భాగించాలి. అప్పుడు 1 గంట వర్షపాతం మనకు తెలుస్తుంది. అంటే 0.896 భిన్నం 7. ఇప్పుడు చూడండి, దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు మనం. 896 భిన్నం 7000గా రాసుకోవచ్చు. ఈ పాయింట్ను తీసేసి పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో కింద అన్ని సున్నాలు రాసుకోవచ్చు. దీన్ని భాగాహారం చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.128 సెంటీమీటర్ల వర్షపాతం వస్తుంది. 7 గంటల కాలంలో 0.896 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే 1 గంటలో మనకు 0.128 సెంటీమీటర్ల వర్షం పడినట్టు. దీంతో భాగించండి, మీరు భాగించినట్లయితే వస్తుంది. అంటే 896ను 7000తో భాగిస్తే ఇది మనకు జవాబుగా వస్తుంది. దీంతో 6వ అభ్యాసం మొత్తం అయిపోయింది. ఈ అభ్యాసంలో ఏ లెక్క అర్థం కాకపోయినా కూడా వీడియో కింద మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు అందరికీ వీడియోను షేర్ చేయండి. అదేవిధంగా హై స్కూల్ మ్యాథ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను కూడా మొట్టమొదటగా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి వీడియోస్ ఇంకా సులభ శైలిలో బోధిస్తాం ఈ ఛానల్లో. కాబట్టి ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.